పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నెక్స్ట్ వృషభ రాశికి సంబంధించి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏప్రిల్ 23వ తేదీ నుండి వృషభ రాశి జాతకులకు చాలా సమస్యాత్మకంగా ఉండబోతా ఉంది. న్యాయపరమైన, ఆర్థికపరమైన, సామాజికపరమైన, కుటుంబపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వ్యయ గురువు ఉంటున్నాడు. వ్యయ గురువు చాలా డేంజరు. అలాగే కాళ్ళు చేతులకు దెబ్బలు తగలడము, మరీ ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, లేదా తడిగా ఉన్నటువంటి ప్రదేశంలో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కాళ్ళు చేతులు విరిగేటువంటి అవకాశం ఉంది. లేదా కుటుంబంలో సమస్యలు, సంతానానికి ఇబ్బందులు, లేదా న్యాయపరమైనటువంటి చిక్కులు. సో ఇవన్నీ వృషభ రాశి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మిథున రాశి. పూర్తి స్థాయిలో అనుకూలమైనటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది మిథున రాశి. 100కి 100% అనుకూలంగా ఉంది. సో చాలా 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 బాగుంటుంది. మరీ ముఖ్యంగా బుధ మహర్దశ నడుస్తున్నటువంటి వారికి మిథున రాశి జాతకంలో విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. మిథున రాశి జాతకులకు ఆరోగ్యంగా బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, న్యాయపరంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి మిథున రాశి వారికి. సో 100కి 100 మార్కులు మిథున రాశి జాతకులకు వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి 100కి 95 మార్కులు వేయాల్సి ఉంటుంది. శుక్ర మహర్దశ లేదా రవి మహర్దశ నడుస్తున్నటువంటి కర్కాటక రాశి జాతకులకు విశేషించి యోగకారంగా భావించాల్సి ఉంటుంది. కాకపోతే కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి సమస్య ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఏవైనా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది కర్కాటక రాశికి వారికి సూచించాల్సినటువంటి ఒక విషయం. నెక్స్ట్ సింహరాశి. 100కు 95 మార్కులు వేయాల్సినటువంటి జాతకం అంటే పాజిటివ్గా సింహరాశి జాతకాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సింహరాశి వారికి ఒకే ఒక సమస్య, తల్లిదండ్రులలో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది సింహరాశికి సంబంధించి. నెక్స్ట్ కన్యారాశి జాతకానికి సంబంధించి చాలా 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 గొప్పగా ఉండేటువంటి జాతకం, సంచలనాలు నమోదయ్యే జాతకం, అలాగే విశేషించి ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి, చిత్ర పరిశ్రమలో అభివృద్ధి, ఇవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి 100కి 99% అనుకూలంగా ఉంటుంది. ఒకే ఒక % సమస్య, ఏదైనా పెను సంచలనం మీ జీవితంలో జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైనా ఒక పెను సంచలనం. నవీన గారు అదే చెప్తా ఉన్నాం. మిథున రాశికి చాలా అనుకూలంగా ఉంటుంది. 100కి 100 మార్కులు అని చెప్పాను కదా ఇందాక. సో కన్యారాశి వారికి సంబంధించి ఒకే ఒక్క సమస్య, ఏదైనా బ్లాస్టింగ్ జరిగే అవకాశం ఉంది లైఫ్లో. బ్లాస్టింగ్ అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు, లేదా మీడియాకి ఎక్కడం, మీ కుటుంబంలో ఎవరైనా సరే మీడియాకి ఎక్కడం, లేదా సంచలనాలు నమోదు చేయడం, పోలీస్ కేసులు అవ్వడం, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం. ఇది కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఒకే ఒక్క సమస్య. మిగిలినవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆ సమస్య వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, చాలా అనుకూలంగా ఉంటుంది. బట్ మీకు సమాజంలో ఒక బ్లాస్టింగ్, ఒక సంచలనం ఉంటుంది, అదొకటే. కన్యా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది తులారాశి. తులారాశి జాతకులకు 100కు 95 మార్కులు వేయాల్సి ఉంటుంది. అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. సో అర్ధాష్టమ శని వెళ్ళిపోయిన కారణం చేత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. 100కి 95 మార్కులు వేయాల్సి ఉంటుంది. మరి 5 మార్కులు ఎందుకు వేయలేదు అంటే తులారాశి వారికి భార్యాభర్తల్లో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఈ తులారాశికి సంబంధించి. నెక్స్ట్ వృశ్చిక రాశి జాతకానికి సంబంధించి వృశ్చిక రాశి వారికి చాలా 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 అనుకూలంగా ఉండబోతుంది. ఒకవేళ ఎవరైనా భార్యాభర్తలు, మీ ఇంట్లో వృశ్చిక రాశి వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పటికీ, లేదా వృశ్చిక రాశి వాళ్ళల్లో ఒకళ్ళు భార్యాభర్తలు ఉండి మీనరాశి వాళ్ళల్లో ఒకళ్ళు భార్యాభర్తలు ఉన్నట్లయితే తీవ్రమైనటువంటి సమస్యలు ఏదైనా ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
అంటే వృశ్చిక రాశి వాళ్ళిద్దరు ఒకవేళ ఇంట్లో భార్యాభర్తలు వృశ్చిక రాశి వాళ్ళు ఇద్దరైనా, లేదా వృశ్చిక రాశి వాళ్ళు ఒకళ్ళయ్యి మీన రాశి వాళ్ళు ఇంకొకళ్ళైనా సరే, వాళ్ళకి పెను సమస్యలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి.